పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఘాట్మండు నుంచి ఏపీ చేరుకున్న విమానంలో 104 మంది విశాఖవాసులు, మరో 40 మందితో తిరుపతి వెళ్లనున్న ఫ్లైట్. వర్షాలు తగ్గినా నీటి సమస్య రాలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2 ఏళ్ల గడువు. శ్రీశైలం డ్యాం రక్షణ పనులకు సీఎం ప్రాధాన్యత. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దర్యాప్తు వేగవంతం. హైదరాబాద్, విశాఖల్లో ఏకకాలంలో సోదాలు. నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసంలో సిట్ తనిఖీలు. రైల్వే ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష. రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతపై అధికారులతో చర్చ. కొత్త రైల్వే కనెక్టివిటీని పరిశీలించాలన్న సీఎం. యువత నమ్మకాన్ని సర్కారు వమ్ము చేసింది. అసమర్థత, కాసుల కక్కుర్తితో అవకతవకలు. గ్రూప్ 1 మళ్లీ నిర్వహించాలంటూ కేటీఆర్ ట్వీట్. గ్రూప్ 1 పై అప్పీల్కి వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం. సింగిల్ బెంచ్ తీర్పుని డివిజన్ బెంచ్లో అప్పీల్. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు. కామారెడ్డి సభ కేంద్రంపై శంఖారామం. బీసీ బిల్లుపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకే సభ. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న సీతక్క. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు. 15న విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు. గొర్రెల కేసుపై విచారణ జరుపుతున్న ఏసీబీ. సెంట్రల్ జైల్లో లొంగిపోయిన మిథున్ రెడ్డి. బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఎంపీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మధ్యంతర బెయిల్. జగన్ అబద్ధాలు చెబుతున్నారన్న అచ్చెన్న. మెడికల్ కాలేజీలకి పునాది మాత్రమే వేశారన్న మంత్రి. వైసీపీ మళ్లీ గెలవదని కామెంట్. నా కొడుకు వైఎస్ఆర్ వారసుడు, రాజారెడ్డి అని పేరు పెట్టింది ఆయనే. వైసీపీ భయపడుతోందన్న షర్మిల. మతం ముసుగులో విషం చిమ్ముతున్నారు. బీజేపీ మాధవ్పై పేర్ని నాని మండిపాటు. ఏపీలో బీజేపీని టీడీపీకి అద్దెకిచ్చేశారా అని ప్రశ్న. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం. ఎల్బీ నగర్లో రోడ్లు జలమయం. విజయవాడ హైవేపై వర్షపు నీరు. మెదక్ పట్టణంలో కుండపోత వాన. అరగంటలోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. జలమయమైన ప్రధాన రహదారులు. ఏపీ కర్ణాటక బోర్డర్లో భారీ వర్షాలు. కర్నూలు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు. పలుచోట్ల రాకపోకలకి ఇబ్బందులు. యూరియా కోసం రైతుల బాధలు. పరిగిలో ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు. సరిపడా యూరియా ఇవ్వాలంటూ విన్నపం. అన్నమయ్య జిల్లాలో పోలీసుల కూంబింగ్. రెడ్ శాండల్ దుంగలు స్వాధీనం. 15 మంది స్మగ్లర్ల అరెస్ట్. 2 కార్లు సీజ్. ఓట్ల చోరీతోనే బీజేపీ పవన్లోకి వచ్చింది. అతి త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుతుంది. ఓట్ల దొంగల్ని గద్దె దింపుతామన్న రాహుల్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.